శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదేవ. శ్రీమాత్రే నమః. గురుదేవ, ఈ మధ్యకాలంలో నక్షత్రాల గురించిన పరిశీలన ప్రేక్షకుల్లో బాగా పెరిగింది. అయితే మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం కాబట్టి అశ్విని నక్షత్రం యొక్క గుణ గణాలు ఎలా ఉంటుంది, ఒకటి వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, దీని గురించి వివరించరా? తప్పకుండా అండి. అశ్విని నక్షత్రం మేషరాశిలో ఉంటుంది. ఈ అశ్విని నక్షత్రానికి అధిపతి కేతు, రాస్యాధిపతి కుజుడవుతాడు. సో దీనివల్ల ఏంటంటే ఒక్కొక్క నక్షత్రం బట్టి వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఇక్కడ ఏంటంటే అశ్విని నక్షత్రం అశ్వముల యొక్క హెడ్, అశ్వముల యొక్క తల్లా ఉంటుంది ఆ నక్షత్రం యొక్క ఆకారం. అంటే ఈ అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి జీవుడికి అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వాళ్ళకి ఏదో స్లోగా చేస్తుంటే ఏది నచ్చదు, ఫాస్ట్గా చేయాలి, ఏదైనా టక్ 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 కానివ్వాలి. పక్క వాళ్ళు మెల్లగా నడుస్తున్న వాళ్ళకి నచ్చదు, పక్క వాళ్ళు మెల్లగా పనిచేస్తున్న వాళ్ళకి నచ్చదు. వీళ్ళ అండర్స్టాండింగ్ కానీ పనిచేయడం కానీ అన్నీ ఫాస్ట్గా ఉంటాయి. అశ్విని నక్షత్రానికి అధిదేవతలు అశ్విని దేవతలు. వాళ్ళు దేవతలకి డాక్టర్స్ లాంటి వాళ్ళు. ఓకే, వీళ్ళలో ఏంటంటే ఒక ప్రాబ్లమ్ని ఎలా క్లియర్ చేయాలనేటువంటి లక్షణాలు చాలా బాగుంటాయి. తొందరగా స్పిరిచువల్ వాటికి తొందరగా కనెక్ట్ అవ్వగలుగుతారు, తొందరగా దేనైనా బిలీవ్ చేస్తారు, కానీ ఇది కరెక్ట్ కాదంటే వెంటనే కట్ చేయగలుగుతారు కూడా. వీళ్ళు కొంచెం ఎమోషన్గా ఉంటారండి అశ్విని నక్షత్రం వాళ్ళు. మేషరాశి వాళ్ళంతా ఎమోషన్గానే ఉంటారు. అశ్విని ఒకటే కాదు, అశ్విని భరణి కృతికాలో ఉన్న వాళ్ళు మేషంలోకి వస్తారు కాబట్టి కొంచెం ఎమోషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఎమోషన్స్లో పర్టికులర్గా అశ్వినికి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా సరే కొంచెం దాని ఎక్కువ ఆరాధనా భావము, ఎక్కువగా దాన్ని అంటే ఆ యొక్క విషయాన్ని ఆకలింపు చేసుకుని ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి వీరికి, అశ్విని వారికి. అయితే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నారు. అయితే ప్రాపర్టీ ఫేసింగ్ అనేటువంటిది మాత్రం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని బట్టి వాళ్ళ ఫేసింగ్ ఎంపిక చేసుకోవాలి. అలాగే చాలామంది అశ్విని నక్షత్రం అనగానే వైడూర్యం పెట్టేసుకుంటామండి అంటారు. తప్పది. ఎందుకంటే వైడూర్యం ఎంతవరకు పనిచేస్తుంది అంటే వాళ్ళ జన్మజాతకంలో అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు బాగున్నాడు, మనశ్శాంతిని ఇస్తుంది అంతే. కానీ ఒక రత్నాన్ని మీరు ఎంపిక చేసుకునేటప్పుడు మీకు నవగ్రహాల్లో ఏ గ్రహం బాగుంది, మీ లగ్నానికి ఎవరు శుభుడు ఎవరు పాపిగా మారారు, ఒక్కోసారి శుభుడు కూడా పాపిగా మారచ్చు, ఒకసారి పాపి కూడా శుభుడుగా మారచ్చు శుభకర్తల వల్ల. మీకు ఏ మహాదశ నడుస్తుంది, మీకు ఈ రత్నం ఏ పర్పస్ మీద పెట్టుకుంటున్నారు అనే భావంతో పెట్టుకోవాలి. కానీ అశ్విని నక్షత్రం కదండి నేను వైడూర్యం పెట్టేసుకుంటాను, భరణి కాబట్టి నేను వజ్రం పెట్టేసుకుంటాను, కృతిక కాబట్టి నేను కెంపు పెట్టుకుంటా అంటే కుదరదు. కాకపోతే మరి ఎంతవరకు పనిచేస్తుంది అశ్విని అని చెప్పని నేను వైడూర్యం పెట్టేసుకుంటే అంటే మనసుని కంట్రోల్ చేయడం వరకు మాత్రం పనిచేస్తుంది. వీళ్ళకి చాలామంది అశ్విని నక్షత్రం వాళ్ళకి ఒక పూజ చేసేటప్పుడు మనసు బాగా లగ్నం చేయగలుగుతారు పూజ మీద. ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు కూడా ఆ సబ్జెక్ట్ మీద పరిపూర్ణమైన పట్టును సాధించేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అశ్విని వారికి. అదేవిధంగా ఏదైనా క్షేత్రాలకు అదే వెళ్ళినప్పుడు కొంతమంది చూడంగానే అక్కడ కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంటాయి, ఎమోషన్గా కనెక్ట్ అయిపోతుంటారు. సో గాడ్కి తొందరగా కనెక్ట్ అయ్యేటువంటి నక్షత్రాలు వన్ ఆఫ్ ది స్టార్ అశ్విని. వీళ్ళకి కొంచెం ఎడ్యుకేషన్ టైంలో 90% ఆఫ్ పీపుల్కి ఎడ్యుకేషన్ టైంలో చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. కొంచెం తల్లిగారితో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా వస్తుంటాయి అశ్విని వాళ్ళకి. రావని కాదు, ఎందుకంటే ఎంతైనా కేతు నక్షత్రం కదా. లేదా కొన్నిసార్లు ఇల్లు వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళి చదువుకోవడము ఇలాంటివి కూడా జరుగుతాయి. బికాజ్ ఆఫ్ 4th లార్డ్ అశ్విని రాశి నుంచి అంటే మేషం నుంచి తీసుకుంటే 4th లార్డ్ ఈజ్ ఇన్ కేతు స్టార్. అయితే సర్వసాధారణంగా అశ్విని నక్షత్రం కానీ భరణి కానీ మొత్తం మీద మేషంలో పుట్టిన వారికి జీవిత భాగస్వామితో ఉండే రిలేషన్ అటాచ్మెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంత వీళ్ళు గొడవ పెట్టుకుంటున్నా అటాచ్మెంట్ మాత్రం మిస్ అవ్వదు. సంతానం పొందిన తర్వాత నుంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు వీళ్ళు మేషరాశిలో పుట్టినటువంటి వారు. పార్ట్నర్ అంటే జీవిత భాగస్వామితో కలిసి చేసే ఇవి బాగా కలిసి వస్తాయి వీళ్ళకి. ఏ బిజినెస్ అనుకోండి, సర్వీసెస్ అనుకోండి, ఏదైనా కానీ. ఎప్పుడు కూడా మీరు అశ్విని నక్షత్రం కానివ్వండి మేషరాశిలో కానీ పుట్టినప్పుడు, లేదా అందులో ముఖ్యంగా మేష లగ్నంలో పుట్టినప్పుడు వీళ్ళ పూర్వజన్మ కర్మ అంతా కూడా అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం, లేదా ఒక బిజినెస్లో వీళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళకి అప్పు ఇవ్వడం, వీటి వల్ల ఇరుక్కుంటారు ఇప్పుడు వీళ్ళ లైఫ్లో.
కాబట్టి అప్పుల విషయంలో చాలా 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 కేర్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేస్తున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. నిద్ర లేచిన వెంటనే వీళ్ళు ఎక్కువగా గణపతిని ఎక్కువగా ధ్యానించాలి. వీళ్ళు ఎంత గణపతిని ధ్యానిస్తుంటే అంత బాగుంటుంది లైఫ్ అనేది చెప్పాలంటే. అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా ఆరాధించాల్సిన దేవతా స్వరూపం గణపతి ధ్యానము ప్లస్ సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. క్షేత్రాలకు ఎక్కువగా వీళ్ళు దత్తాత్రేయ క్షేత్రానికి వెళ్ళి అక్కడ గణపతి ధ్యానాన్ని సూర్య నమస్కారాలని చేస్తున్నట్లయితే వీళ్ళ లైఫ్ ఇంకా అద్భుతంగా ఉంటుంది చెప్పాలంటే. కాకపోతే ఈ మేషంలో పుట్టినటువంటి వారికి ఒకవేళ మనం అశ్విని నక్షత్రం గురించి తెలుసుకున్నాము, అందులోనే మేష లగ్నంలో పుట్టారనుకోండి, సర్వసాధారణంగా ఏంటి గురువర్గ లగ్నాలు శనివర్గ లగ్నాలు అంటూ ఉంటాం. ఆ లగ్నాలను బట్టి చూసుకుంటాం. అయితే ఇక్కడ ఏంటంటే మేష లగ్నంలో ఎవరైనా పుట్టారనుకోండి వాళ్ళకి కుజదోషం వర్తించదు, ఎందుకంటే లగ్నాధిపతి అవుతాడుగా. కాబట్టి మీరు అక్కడ ఉన్నాడు కుజుడు దోషం అనుకోండి, కాదు, కుజుడు స్పెసిఫిక్గా పాడయ్యాడు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ అశ్వినిలో కానీ లేకపోతే మేష లగ్నంలో కానీ మేష రాశిలో జన్మించిన వారికి ఏదైనా ఒక లైఫ్లో ఖచ్చితంగా దెబ్బ తగలడం, ఏదైనా చిన్న బర్నింగ్స్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి గనక లగ్నాధిపతి కుజుడు అయ్యాడు కాబట్టి కుజుడు కనుక బాగుంటే ఖచ్చితంగా 100% తాతగారి ప్రాపర్టీ వీళ్ళకి వచ్చి తీరుతుంది, అందులో డౌట్ లేదు. ఓకే, వీళ్ళు ఇప్పుడు మేష లగ్నంలో పుట్టారు, గురువు రవి చంద్రుడు శుభులు అవుతారు, కుజుడు కూడా శుభుడు అవుతారు. కానీ ఈ శుభుల్లో ఎవరు బాగున్నారో చూసి దాని తగ్గట్టుగా మనం రత్నం ఎంపిక చేసుకోవడం, దాని తగ్గట్టుగా కలర్ ఎంపిక చేసుకోవడం, దాని తగ్గట్టుగా నెంబర్ ఎంపిక చేసుకోవడం చేసుకుంటుండాలి. అయితే ఇట్స్ డిపెండ్ ఆన్ వీళ్ళ పర్సనల్ చార్ట్లో డేటు మంత్ ఇయర్ని కూడితే వచ్చే డెస్టినీ నెంబర్ని బర్త్ నెంబర్ని తీసుకొని దాన్ని బట్టి లక్కీ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. బట్ వీళ్ళ లైఫ్లో మీరు ఎంత గణపతిని ధ్యానిస్తూ ఉంటే వీళ్ళకి మానసిక స్ట్రెంత్ అంతా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, ఏదైనా ఒక సక్సెస్ రావాలి, ఏం కావాలి మనకి? మానసిక స్ట్రెంత్ ఉండాలి. మానసికంగా స్ట్రెంత్ లేడు మనిషి, రాంగ్ స్టెప్ వేస్తాడు, అట్లా అనమాట.